ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రీను పరాస 4854. సార్, సావా ఇంప్లాంటర్ పెన్ ఆర్ చాయ్ పెన్ ఇంప్లాంటర్ పెన్, విచ్ వన్ గివ్స్ బెటర్ రిజల్ట్స్? ఇక్కడ ఈ అబ్బాయి అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే, సావా అనే ఒక ఇంప్లాంటర్ పెన్ అనేటువంటిది ఉంటుంది, అంటే చాయ్ ఇంప్లాంటర్ పెన్ అని ఇది కూడా ఇంకొక రకమైన ఇంప్లాంటర్ పెన్. బేసిక్గా ఇంప్లాంటర్ పెన్స్ అంటే ఏంటి అనే విషయం మీకు అర్థం కావాలంటే కొంచెం ఈ టాపిక్ లో డీప్ డైవ్ చేద్దాం. స్కాల్ప్ వెనకాల భాగంలో మనం ఎప్పుడైతే గ్రాఫ్ట్స్ తీస్తామో దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం. స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో కావచ్చు, లేదా స్కాల్ప్ పై భాగంలో, లేదా ముస్టాచ్ ఏరియాలో, బియర్డ్ ఏరియాలో ఎప్పుడైతే గ్రాఫ్ట్స్ని ఇంప్లాంట్ చేస్తామో లేదా ఆ స్లిట్స్లో గ్రాఫ్ట్స్ని పెడతామో ఈ ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. ఈ ప్రాసెస్కి వాడే ఇన్స్ట్రుమెంట్స్నే ఇంప్లాంటర్ పెన్స్ అంటాం. గ్రాఫ్ట్స్ అనేటువంటి ఇంప్లాంట్ చేయడానికి ఇంప్లాంటర్ పెన్స్ ఒక్కటే పద్ధతి కాకుండా రకరకాల పద్ధతులు ఉన్నాయి. స్టిక్ అండ్ ప్లేస్ అని కొంతమంది వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఫోర్సెప్స్ మెథడ్ వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది నో టచ్ టెక్నిక్ అంటూ వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంప్లాంటర్ పెన్స్ వాడుతూ ఉంటారు. ఈ ఇంప్లాంటర్ పెన్స్లో కూడా రకరకాల పెన్స్ ఉన్నాయి. డల్ ఇంప్లాంటర్ పెన్స్ అని ఉన్నాయి, షార్ప్ ఇంప్లాంటర్ పెన్స్ అని కూడా ఉన్నాయి. సర్జన్కి ఉన్న కంఫర్ట్ని బట్టి, సర్జన్కి ఉన్న టీమ్ కంఫర్ట్ని బట్టి యూజువల్గా ఇంప్లాంటర్ పెన్స్లో వాళ్ళకు ఏ టైప్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో దాని ప్రకారంగా అది వాడుతూ ఉంటారు. బట్ ఇంప్లాంటర్ పెన్స్ కంపెనీ మార్చినంత మాత్రాన మీ రిజల్ట్స్లో తేడా వస్తుందా అంటే ఏమాత్రం కాదు. ఇంప్లాంటర్స్ వాడేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీ హెయిర్ని ఏ యాంగిల్లో అరేంజ్ చేస్తున్నాము అని చెప్పి. మీ హెయిరే కనుక స్కాల్ప్ పై భాగంలో ఇంప్లాంట్ చేస్తున్నప్పుడు మనం రైట్ యాంగిల్, ఆల్మోస్ట్ రైట్ యాంగిల్స్లో ఇంప్లాంట్ చేస్తూ ఉంటాం. అదే మనకు ముందుకు వచ్చే కొద్దీ ఆ యాంగిల్ కాస్త మోర్ అండ్ మోర్ అక్యూట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఏ డైరెక్షన్లో ఇంప్లాంట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. హెయిర్ కనుక ఈ సెంట్రల్ ఏరియాలో ఉన్నప్పుడు యూజువల్గా ఈ ఫ్రంట్ డైరెక్షన్లోనే ఇంప్లాంట్ చేస్తుంటాం. అదే హెయిర్ కనుక సపోజ్ ఈ టెంపరల్ హంప్ ఏరియాలో ఉందనుకోండి, అప్పుడు మనం ఇటు నుంచి ఈ కింది డైరెక్షన్కి ఇంప్లాంట్ చేయవలసి ఉంటుంది. అదే రీతిగా ఒకవేళ హెయిర్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వెళ్ళే మధ్యలో అనుకుంటే గ్రాడ్యువల్గా ఆ యాంగిల్ని ఈ ఫ్రంట్ యాంగిల్కి మ్యాచ్ చేయవలసి వస్తుంది. గ్రాడ్యువల్గా ఈ డైరెక్షన్ని కూడా ఈ ఫ్రంట్ డైరెక్షన్కి మ్యాచ్ చేయవలసి ఉంటుంది. సో ఎంతవరకు మనము ఈ యాంగిల్ని, ఈ డైరెక్షన్ని అండ్ ప్రాపర్ డెప్త్ని దృష్టిలో ఉంచుకుంటాము అంతవరకు ఎటువంటి ఇంప్లాంటర్స్ వాడినా కూడా సర్జన్కి కనుక అది కంఫర్టబుల్ అయితే మీ రిజల్ట్ చాలా బాగా వస్తుంది.